హలో వ్యూవర్స్, మోడర్న్ ఏజ్ రిలేషన్షిప్స్ గురించి ఎక్కడ చూస్తే అక్కడ డిబేట్స్, చర్చలు, ఎవరో ప్రైవేట్ లైఫ్, ఎవరో ప్రైవేట్ ఇన్సిడెంట్స్ వాళ్ళ లైఫ్లో అయితే అవి కూడా మీడియాలో లీక్ అయిపోయి కంటిన్యూస్గా అదే డిస్కషన్ ఎందుకు జరుగుతుంది అంటే దర్ ఇస్ లాట్ ఆఫ్ సైకాలజిస్ట్ కూడా వర్క్ చేస్తున్నారు దీని మీద. సో ఒక చిన్న నట్షెల్లో మాట్లాడుకుందామంటే ఫస్ట్ పాయింట్, వైఫై స్ట్రాంగ్, కనెక్షన్ వీక్. ఎస్, ఒక రిలేషన్షిప్లో ఇప్పుడు ఏంటంటే అవుట్ సైడ్ ఫుల్ గ్లామర్ ఉందనమాట. అంటే నీకు నచ్చిన కలర్ డ్రెస్సే నేను వేసుకుంటున్నాను, మన కంపాటబిలిటీ ఆ లెవెల్లో ఉంది, దిస్ ఇస్ ఫుల్ ఆఫ్ వైబ్ బిట్వీన్ అస్. ఈ ఎక్స్టీరియర్ బ్యూటీ చాలా ఉంది, వొకాబులరీ సూపర్ ఉంది, కానీ కనెక్షన్ చాలా వీక్ ఉంటుంది. అంటే వాళ్ళిద్దరు పబ్లిక్లో లేనప్పుడు ఆర్ ఒకరితో ఒకరు లేనప్పుడు వాళ్ళు ఒకరి గురించి ఒకరు ఫీల్ అయ్యే కనెక్షన్ చాలా వీక్ ఉంది. ఎందుకంటే చాలా రీజన్స్ అయి ఉండొచ్చు. దీంట్లో ఏంటంటే ఎర్లీ జడ్జ్మెంట్స్ ఆర్ యాక్చువల్ ప్రయారిటీ ఏంటంటే లాంగ్ రన్లో కనెక్ట్ అవ్వడానికి మైండ్ సెట్, లేకపోతే వాళ్ళిద్దరి వేవ్ లెంత్ పక్కకు పెట్టేసి స్టేటస్ సింబల్ చూసుకోవడము, ఆ సిచ్యువేషన్లో ఇంకేదో ఫీల్ అయిపోతూ ఇంకేదన్నా విక్టిమ్ అయిపోయి బయటికి పడి ఇమ్మీడియట్గా రిలేషన్షిప్లోకి రావడము, ఎర్లీ జడ్జ్మెంట్స్ తీసుకోవడం వల్ల ఆబ్వియస్లీ ఎర్లీ డెల్యూజన్స్ కూడా వస్తాయి. సో కనెక్షన్ స్ట్రాంగ్ బట్ వైఫై స్ట్రాంగ్ బట్ కనెక్షన్ వీక్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ అనాలిసిస్ చేసుకోవాల్సింది ఎవరైనా. సెకండ్ వన్, చాలా టచ్ సెన్సిటివ్ ఫోన్స్ వచ్చేసాయి, బట్ హ్యూమన్స్ ఆర్ అస్సలు సెన్సిటివ్ లేరు. హార్ట్ అనేది చాలా ఇన్సెన్సిటివ్ అయిపోయింది అనమాట. సో ఎప్పుడు ఎవరు కూడా ఎవరినైనా మోసం చేసేయచ్చు అండ్ అఫ్ కోర్స్ క్రైమ్ న్యూస్ అయితే చాలా డామినేట్ చేస్తుంది, చూస్తున్నారు కదా. సో మేఘాలయ మర్డర్ కేసు నుంచి మొదలు పెడితే అలాంటి హారిఫిక్ క్రైమ్స్ కూడా చూస్తున్నాం. కాబట్టి ఎస్, మనం వాడే గ్యాడ్జెట్స్ చాలా టచ్ సెన్సిటివ్ ఉన్నాయి, బట్ మనిషి లోపల సెన్సిటివ్నెస్ అనేది తగ్గిపోయింది. ఎందుకంటే సెల్ఫిష్నెస్, గ్రీడ్, హంగర్ టు సక్సీడ్ అండ్ లేని దానికి ఏదో ఒకటి చేసింగ్ బిహైండ్ సంథింగ్ విచ్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ యూ. సో దట్ ఈస్ వన్ మోర్ థింగ్. సో lot of insensitivity. అండ్ థర్డ్ మెయిన్ థింగ్ ఈజ్ ల్యాక్ ఆఫ్ క్లారిటీ. అంటే చాలామందికి క్లారిటీయే లేదు. అంటే అసలు హ్యాపీనెస్ అంటే ఏంటి, పీస్ అంటే ఏంటి, దానికి ఉన్న వాల్యూ ఏంటి, వన్ బై వన్ లైఫ్లో దెబ్బ పడ్డప్పుడు ఒక చిన్న హ్యాపీనెస్కి ఎలా స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది. వన్ పీస్ఫుల్ డే కూడా ఇట్ లుక్స్ లైక్ అన్బిలీవబుల్ టాస్క్. అది అనాలిసిస్ కానీ లేకపోతే అవేర్నెస్ కానీ లేకుండా జస్ట్ లివింగ్ ఇన్ గ్లామర్. సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫోర్త్ వన్ ఈజ్ థింకింగ్ దట్ సోషల్ వాట్ ఎవర్ యూ సీ ఈజ్ ఎవ్రీథింగ్ ట్రూ. అంటే బయట నుంచి చూసేదంతా నిజం అనుకోవడం అనమాట. సో అగైన్ లైక్ కంపారిజన్స్, లేకపోతే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు, వాడు ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు, ఈ కంపారిజన్స్ వల్ల నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను అనేది ఒకటి. అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, లాయల్టీ అనేది జీరో అయిపోయింది. లాయల్టీ అంటే ఏంటంటే లాయల్టీ బిట్వీన్ పీపుల్ టు పీపుల్ రిలేషన్షిప్స్ కంప్లీట్ జీరో అయిపోవడం వల్ల కూడా రిలేషన్షిప్స్ అనేవి చాలా చాలా వీక్లో ఉన్నాయి. లాంగ్ రన్లో ఏమవుతుంది, అఫ్ కోర్స్ ఇప్పుడు నువ్వు ఒకరిని చీట్ చేయొచ్చు, ఇప్పుడు మీరు ఒకరిని మ్యానిపులేట్ చేయొచ్చు అండ్ యూ ఫీల్ దట్ యు ఆర్ క్లెవర్, చాలా తెలివిగా నేను చేశాను అనుకోవచ్చు. బట్ చెప్పా కదా, వన్ బ్యాడ్ డే ఫర్ ఎవ్రీ వన్ ఇస్ రిటర్న్. వన్ బ్యాడ్ డే ఫర్ ఎవ్రీ వన్ ఈజ్ రిటర్న్. ఆ బ్యాడ్ డేలో మాత్రం ఒక ఆనెస్ట్ ఫ్రెండ్, ఒక ఆనెస్ట్ సజెషన్ ఆర్ అక్కడ పడిపోయినప్పుడు అప్లిఫ్ట్ చేసే ఒక చిన్న సపోర్ట్ కూడా లేనప్పుడు దట్ ఈజ్ ద జెనిత్. జెనిత్ అంటే జీరో. అప్పటి నుంచి జీరో స్టార్ట్ చేసి ఇంకా అప్పుడు డిప్రెషను, ఇంకా అప్పుడు లూజింగ్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్. సో ఆ జోన్ ఆఫ్ మైండ్లో వెళ్ళకుండా కొంచెం రియాలిటీ చెక్. నేను మోసం చేస్తే నాకు కూడా మోసం అవ్వచ్చు. నేను అబద్ధం ఆడుతున్నా, నేను మ్యానిపులేట్ చేస్తుంటే రేపటి రోజు నన్ను మ్యానిపులేట్ చేసే వాళ్ళు కూడా రావచ్చు. బికాస్ ఎవ్రీ వన్ ఈజ్ హ్యావింగ్ సేమ్ ఇంటెలిజెన్స్ ఎట్ ఎ పాయింట్ ఆఫ్ టైం. ఈ చిన్న రియాలిటీ చెక్ ఉంటే డెఫినెట్లీ కనెక్షన్, వైఫై స్ట్రాంగ్ ఉంటుంది, కనెక్షన్ కూడా స్ట్రాంగ్ ఉంటుంది. సో ఎక్స్టర్నల్ బ్యూటీ, గ్లామర్ ఇస్ ఆఫ్ కోర్స్ ఇంపార్టెంట్, బట్ దానికన్నా 10 times ఇంపార్టెంట్ అంటే ఇంటర్నల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది రిలేషన్షిప్.